ఎల్లుండి ఉదయం 10 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నేతన్నల కోసం, నేతన్నల బతుకులు బాగు చేయడం కోసం, నేతన్నలకు ఉపాధి కొరకు శాశ్వత పరిష్కారం కొరకు దీక్ష చేయబోతున్నారు. కాబట్టి ఈ దీక్షలో పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులము, కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము ఒక సమావేశం నిర్వహించుకొని అందరికీ పిలుపునివ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరిగినప్పటి నుంచి నేటి వరకు కూడా నేత కార్మికుల కష్టాలకు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం కోసం ప్రతి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండదండగా నిలుస్తూనే వచ్చింది. అయితే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గాని నేతన్నల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించకపోగా వాళ్ల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలబడ్డట్టుగా తయారైంది. సిరిసిల్ల పుట్టుకనే నేతన్నలు పొందించినటువంటి ఊరు అయినా కూడా వాళ్ల బ్రతుకులకి ఒక భరోసా లేని పక్షంలో మరి నేత కార్మికులకు గత 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వాళ్ల బతుకులు బాగు చేస్తామని చెప్పి వర్కర్ టు ఓనర్ పథకం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి కార్మికుడిని కూడా యజమానిని చేస్తామని చెప్పి బతుకమ్మ చీరల స్కీమ్ తెచ్చినము, ఈ బతుకమ్మ చీరల స్కీమ్ తోటి మీ బతుకులు బాగు చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక త్రిశంకు స్వర్గాన్ని చూపించింది. అసలు నిజం ఏమిటి, అసలు పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇవాళ తెలుస్తోంది. ఆ బతుకమ్మ చీరల స్కీమ్ కంటే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించి ఉంటే బాగుండేది. ఇవాళ యూనిఫామ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కి క్లాత్ తీసుకునే విషయంలో కావచ్చు, ఆర్వీఎం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కొంత నేత కార్మికులకు చేయూతను అందించేందుకు దాదాపుగా 1 కోటి పైచిలకు మీటర్ల బట్టను సిరిసిల్ల నుంచి తీసుకుంటుంది. బట్ అదే మరి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఎందుకు పెంచట్లేదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేయించుకొని దాదాపుగా ఒక 200 పైచిలకు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు పెట్టినారు. ఆ పెండింగ్ బిల్లులు ఎందుకు ఈ రోజు వరకు కూడా క్లియర్ చేస్తలేరు అని మేము డిమాండ్ చేస్తున్నాం. నేత కార్మికులు ఉపాధి లేక చనిపోతుంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందిస్తలేదు అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అనేక సమస్యల కోసం సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి నేత కార్మికులకు అండగా నిలబడేందుకు, వాళ్ళ సమస్యలను తెలుసుకునేటందుకు, ఒక పరిష్కారాన్ని సూచించేటందుకు మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఎల్లుండి ఇక్కడ దీక్ష చేయబోతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఇవాళ వాళ్ళ బ్రతుకుల్ని ఆగం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మీడియా మిత్రులందరూ కూడా ఎల్లుండి జరగబోయేటటువంటి దీక్షకు మద్దతునివ్వాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.